పూరా లోకల్. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన స్పీచ్ 2 గంటల పాటు కూడా మంచిగా ఇచ్చి ఆయన వెళ్ళిన తర్వాత ఇక్కడ పరిస్థితి మీరు చూసారు. ఒక్కసారిగా విద్యార్థులు, కాంట్రాక్ట్ వర్కర్లు వీళ్ళందరూ కూడా ధర్నాకి దిగిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు ఏం మాట్లాడారు? అంటే చాలా స్పష్టంగా అంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు విద్యా డిక్లరేషన్ సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి విద్య ఏ విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది ప్లానింగ్ చాలా స్పష్టంగా ప్రకటించారు. దానిలో భాగంగా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఏ విధంగా ఉండాలి, రీసెర్చ్ కావచ్చు, అదే కాకుండా ఫ్యాకల్టీ కావచ్చు, తర్వాత ప్లేస్మెంట్స్ కావచ్చు, యూనివర్సిటీలో ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉంది, ఆ యూనివర్సిటీలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఏ విధంగా ఉంటే అదేవిధంగా విద్యా ప్రమాణాలు పెంపొందుతాయని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దానిలో భాగంగా 1000 కోట్ల రూపాయలు కేటాయించుండు. కాబట్టి ఈరోజు నిరుద్యోగ సంబంధించి కావచ్చు, తర్వాత నాన్ టీచింగ్, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీ సంబంధించి ఇది అంశం కాదు. ఎందుకంటే ఇలా విద్యకు సంబంధించి మాత్రమే రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు ముందుకు పోయి, అదే కాకుండా కాంట్రాక్ట్ ఏదైతే టీచింగ్ సంబంధించి కూడా 50% ఉన్న వాళ్ళని, కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని ఉంచి 50% కొత్త వాళ్ళు నింపు అని చెప్పి వాళ్ళు చెప్పింది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తూ ఉన్నారు, గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారిలో ఒక్క రోజు రివ్యూ జరగలేదు. ఉస్మానియా యూనివర్సిటీ కనీసం వచ్చిన పాపాన పోలే, 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన కూడా పాపాన పోలే కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం నిధుల జాబితాను ఆల్రెడీ ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్స్తుంది. ఎందుకు దాల్స్తుంది అంటే గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మాత్రమే అది కార్యరూపం దాల్స్తుంది. ఎందుకంటే గ్రూప్ 1 అయిపోయింది, 17 సంవత్సరాల సమస్య పరిష్కారం చూపించింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రూప్ 2 కూడా అయిపోయింది. గ్రూప్ 3, గ్రూప్ 4 ఇచ్చినట్లయితే తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా పకడ్బందీగా ఇంప్లిమెంట్ అవుతుంది. రాజకీయ ప్రమేయం ఉండొద్దని ప్రభుత్వం భావించింది. ఈ టీజీపీఎస్లో ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులను మెంబర్గా కానీ చైర్మన్ గా పెట్టలేదు. ఎక్కడ కూడా చిన్న పేపర్ కూడా లీక్ జరగదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఏనాడు పట్టించుకోలేదు, రివ్యూ నిర్వహించలేదు. అదే కాకుండా యూనివర్సిటీలకు నిధులు కూడా ఇవ్వని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకుని విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యా కమిషన్ ఏర్పాటు చేసిరు. అదే కాకుండా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాకలైలమ్మ పేరు మీద కూడా ఉమెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా దావోస్ వేదికగా కూడా పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం నిన్న గ్లోబల్ సబ్మిట్ ద్వారా 5,75,000 ఉద్యోగాలు తీసుకొచ్చి, అదే 5,75,000 పెట్టుబడులు, అదే కాకుండా ఉద్యోగాల కల్పన కూడా. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక విజన్తో ముందుకు పోతూ ప్యూరు రేర్ అని చెప్పేసి తెలంగాణను 3 కేటగిరీలు విభజించుకొని తెలంగాణ రాష్ట్రంలో విద్య మీద రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, వ్యవసాయం మీద రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, మహిళలకు సంబంధించి ఏ పథకాలు తీసుకొస్తాను, యూత్ సంబంధించి కావచ్చు, సేద్యం సంబంధించి కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఐటీ మీద కావచ్చు, అన్నింటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరితో ముందుకు పోతూ రోడ్ల సంబంధించి కూడా ఆల్రెడీ డిక్లరేషన్ ప్రకటించుకున్నాం. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఖచ్చితంగా డాంబర్ రోడ్డు ఉండే విధంగా, మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబల్ రోడ్డు ఉండే విధంగా, తర్వాత మిగతా అన్ని కూడా హైవేస్ చేసుకునే విధంగా ప్రభుత్వం ముందుకు పోతాం. దానిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు డివైడ్ చేసినాడు, అట్లా ఉండొద్దు. అట్లా ఉంటే సమాజంలో వర్టికల్గా డివైడ్ అయ్యే అవకాశం, కాబట్టి అట్లా కాకుండా కలిసి ఉండే విధంగా మేము ఇండియన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తామని చెప్పి చాలా స్పష్టంగా 200 కోట్ల రూపాయలతోటి 100 ఏర్పాటు చేసుకుని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఆరోపణ చూసుకుంటే విద్యార్థుల కోసం, ఉద్యోగాల కోసం, ఈ కాంట్రాక్ట్ వర్కర్ల కోసం మాట్లాడకుండా రాజకీయాలే మాట్లాడుతున్నారు. గతంలో ఏం చేయలేదో ఇదంతా రాజకీయ సభ అనుకుంటున్నారా అని చెప్పేసి వాళ్ళ ఇప్పుడు గతంలో జరిగింది గుర్తు చేసుకుని భవిష్యత్తులో మేము ఏం చేయబోతా ఉన్నాం అనేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి చేయనాయనని చేయలేదని చెప్పి చెప్పబోతా, చేయకుండా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తూ తెలంగాణ సమాజం తప్పుదారి పడిచే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ, నేనేదో అమెరికాలో చదువుకొచ్చినా, నేనేదో గుంటూరులో చదివినా, నాకే అన్ని తెలుసని మాట్లాడిన కేటీఆర్ గారు ఆయన వల్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేది ప్రధానంగా 11% తగ్గిన మాట వాస్తవం. వారి ఆయనలో హైదరాబాద్ జరిగింది ఏం లేదు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ను అప్పనంగా 7,000 కోట్ల రూపాయలకు అప్పచెప్పారు, లీజుకి ఇచ్చిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఆయనలో ఒక్క విశ్వవిద్యాలయం కూడా నెలకొల్పలేదు, విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నం కూడా చేయలేదు. అదే ఉద్యోగాలకు సంబంధించి 13 పేపర్లు లీక్ అయినాయి, పడుచుకున్న పాపాన పోలేదు. కాబట్టి అన్ని విషయాలు మేము మాట్లాడాల్సి వస్తుంది. దానిలో భాగంగా మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నంలో ఒక సంవత్సరంలో 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. కోటీశ్వరులు చేయాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సోలార్లో భాగస్వాములు చేసే ప్రయత్నం. కాబట్టి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీగా
ప్రభుత్వం నుంచి సహకారం అందించే ప్రయత్నంలో ముందుకు పోతుంది. ఇంకా ఇక ఓయూ చల్లారదంటారా? ఎప్పుడు సెపరేట్ అయిన దగ్గర నుంచి తెలంగాణ పోరాటాలు అనేవి జరుగుతూనే ఇప్పటికీ స్టిల్ గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ ఆ పోరాటాలు అలా జరుగుతూనే ఉంటాయి. యాజ్ ఏ ఓయూ స్టూడెంట్ గా మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రశ్నించడం అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హక్కు, దాన్ని ఎవరు కాదనరు. ప్రశ్నించడానికి కూడా సమయం సందర్భం ఉంటుంది, నిరసన వ్యక్తం చేసడానికి కూడా సమయం సందర్భం ఉంటుంది. అనవసరంగా వేరే అంశాలు దీనిలోకి అనువాదం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విద్య మీద డిస్కషన్ పోయి వేరేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సందర్భంగా ప్రశ్నించాలనో, ఏ సందర్భంగా నిరసన తెలియాలనో దానికి ఒక ప్లానింగ్తో ముందుకు పోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి సమస్యలు ఉన్నాయి, కరెక్టే, అవి ఈనాటి కావు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పట్టించుకోలేదు. తర్వాత కొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి. ఇక్కడ టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ రెగ్యులర్ బ్యాకర్ లేని పరిస్థితి చూసినాం, రెగ్యులర్ సిబ్బంది లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మంచి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు 1000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు విద్యా సంబంధించినటువంటి తన యొక్క ప్లానింగ్ను రాష్ట్ర సమాజం తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతున్నప్పుడు అనవసరంగా వేరే అంశాలు తీసుకొచ్చి అనవసరం ఇష్యూలు డైవర్ట్ చేసే ప్రయత్నం దయచేసి చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని మేము కోరుతాం. కాంగ్రెస్ పార్టీ కొడతా ఉన్నారు మరి అంతే కదా ఇష్యూని, ఎందుకంటే వేరే ఇష్యూస్ వచ్చి ఈ ఇష్యూ పెద్దదై ఆ ఇష్యూ చిన్నదయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఒక విశ్వవిద్యాలయం 1000 కోట్లు అంటే ఈ యూనివర్సిటీ డెవలప్మెంట్ అయినట్టు ఆటోమేటిక్గా వేరే యూనివర్సిటీలు కూడా రేపు డెవలప్మెంట్ అవుతుంది. దీని నుంచి వేరే వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేసుకుంటారు కదా. దాంతో ప్రైవేట్ రంగంలో కాకుండా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు, తర్వాత ప్లేస్మెంట్లు వస్తాయి. తర్వాత చాలా ఎప్పటి నుంచో ఉన్నాయి, సమైక్యాంధ్ర ఉన్నప్పటి నుంచి ఉన్నాయి, కానీ ఇప్పటికీ పరిష్కారం అవ్వవు. అంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పరిష్కారం చూపిస్తే కదా పరిష్కారం ఏది, పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు 2 సార్లు యూనివర్సిటీకి వచ్చిండు, కేసీఆర్ గారు యూనివర్సిటీకే రాలే. సమస్య 1000 కోట్ల రూపాయలు ఇచ్చి సమస్య పరిష్కారం అయితే, కాకపోతే ఇంకొకటి టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించి ఒకసారి ఇంకొక మీటింగ్ తెలుసుకుంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేది. అనవసరంగా ఈ రోజు ఆ అంశాన్ని తీసుకురావడంతో ఆ ఇష్యూ డైవర్ట్ అయినగా భావించాల్సిన అవసరం. ఎందుకంటే ఇది విద్యకు సంబంధించిన రాష్ట్రపతి చేసే విధానం, ఒక పాలసీని ప్రకటించారు. నెక్స్ట్ యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్ట్ టీచింగ్ నాన్ టీచింగ్ కావచ్చు, ఆ సమస్య కోసం ఇంకొక మీటింగ్ అడ్రస్ చేస్తే మొత్తమే సమస్య పరిష్కారం అయింది. అనవసరంగా ఈ రోజు దాన్ని తీసుకురావడంతో కొంత ఈ ఇష్యూ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అనవసరంగా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఇష్యూని ఆ ఇష్యూగా చూడాల్సిన అవసరం ఉంటుంది.